బీసీల అభ్యున్నతి విషయంలో నిజంగా ఎవరైనా సిన్సియర్గా కృషి చేశారంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అని మాత్రమే ఘనంగా చెప్పగలం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళ తలరాతల్ని చిత్తశుద్ధితో మార్చాలని ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. కోర్టులు కొట్టేసిన బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పి మేముగానే 34% కాదు, అంతకంటే పెచ్చుగా, అంతకంటే ఎక్కువగా ప్రాతినిధ్యం కల్పించి మా చిత్తశుద్ధిని మేము చాటుకున్నాం. మా కేబినెట్ లో 25 మంత్రులు ఉంటే అందులో 11 మంది బీసీలు, అంటే 40% మంత్రి పదవులు బీసీలకు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఈ 5 మందికి ఈ సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు మేము ఇస్తే ఇందులో 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీ అండ్ మైనారిటీ, 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ సీట్లకు 4 బీసీలను పంపించింది ఎవరైనా అంటే అది జగనే. అంటే దాదాపు 36% ప్రాతినిధ్యం ఇచ్చడం. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఆయన ప్రీవియస్ రెజ్యూమ్ ఒకసారి గమనిస్తే ఒక్కరిని పంపించలా రాజ్యసభకు బీసీలను. మేము 4 పంపించినాం, 11 మందిలో 4, 36%. 25 లోక్సభ సీట్లలో 11 బీసీలకే ఇచ్చాం, అంటే 44% బీసీలకే ఇచ్చాం. 58 ఎమ్మెల్సీల్లో 58 ఎమ్మెల్సీ స్థానాలకు 28 స్థానాలు బీసీలకు ఇచ్చడం. 28 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చడం. కౌన్సిల్లో ఈరోజు 58 కౌన్సిల్ సభ్యుల్లో 28 బీసీలకే ఇచ్చి నిలబెట్టాం. మేము పంపించిన 58లో అంటే 48% వాళ్ళకే ఇచ్చడం. 13 జెడ్పీ చైర్మన్స్, 13 జెడ్పీ చైర్పర్సన్ పదవులు ఉంటే 6 అంటే 46% బీసీలకు ఇచ్చడం. 13 మేయర్ పదవులు ఉంటే అందులో 9 అంటే 69% బీసీలకే ఇచ్చడం. 636 ఎంపీపీ స్థానాలు, మండల్ ప్రజా పరిషత్ ఎంపీపీ స్థానాలు 636 స్థానాల్లో 239 అంటే 38% బీసీలకే ఇచ్చడం. మున్సిపల్ చైర్పర్సన్ పదవులు 84లో 44 అంటే 53% బీసీలకే ఇచ్చడం. 639 జెడ్పీ స్థానాల్లో 227 అంటే 36% బీసీలకే ఇచ్చడం. 8239 ఎంపీటీసీ స్థానాలకు 3361 అంటే 41% మంది బీసీలకే ఇచ్చడం. 10,536 సర్పంచుల్లో దాదాపుగా 4000 మంది బీసీలే, అంటే 38% వారికే ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ పదవులు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ పదవులు 196లో 76 అంటే 39% బీసీలకే ఇచ్చడం. ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు 137లో 53 బీసీలకే ఇచ్చాం, అంటే 37% బీసీలకే ఇచ్చాం. 139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ఆ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ కార్పొరేషన్ల ద్వారా ఆ కులాలకు డైరెక్ట్గా బెనిఫిట్ చేసే కార్యక్రమం ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మా హయాంలోనే. చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో 50%, నామినేటెడ్ పనులు కాంట్రాక్టుల్లో 50%, నామినేటెడ్ పదవుల్లో 50%, నామినేటెడ్ పనులు కాంట్రాక్టుల్లో 50%. చట్టం చేసి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వడం జరిగింది అని అంటే ఇది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. చట్టం చేసి మరి ఇందులో మహిళలు 50%, ఇది కూడా ఒక విప్లవం. మహిళలకు 50% వాటా చట్టం చేసి మరి తీసుకొచ్చింది కూడా దేశంలో తొలిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో.